స్వామియే శరణమయ్యప్ప. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు కన్య బోయినా. మీ అందరికి ఒక కొత్త వీడియోకి స్వాగతం. రెగ్యులర్ వీడియో కాకుండా ఒక డిఫరెంట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ట్రావెల్ వ్లాగ్ లో మనం హైదరాబాద్ టు శబరిమల అయితే ట్రావెల్ చేయబోతున్నాము బై రోడ్. సో రోడ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము, ఫ్యూయల్ అవన్నీ చెప్తాను. దాంతో పాటు స్పెషల్ ఏంది అని అంటే, నా ఫ్రెండ్స్ ఇద్దరు స్వామిమాల వేసుకుంటే రీసెంట్ గా. సో నేనైతే వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఒక స్వామి మాల వేసుకున్న స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ లా వాళ్ళ జర్నీ ఎలా ఉంటది, వాళ్ళు ఏమేమి పాటిస్తారు, ఇక్కడ ఇంటి నుంచి స్టార్ట్ చేసి శబరిమల వరకు జర్నీ ఎలా ఉంటది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. అండ్ ఇప్పుడైతే మనము ఒక టెంపుల్ లో ఉన్నాము, ఇరుముడి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా. సో దానికోసం అయితే వచ్చినాము. అదైన తర్వాత మన యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. టు బి ఆనెస్ట్, నాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న దగ్గరుండి. సో మన స్వాములు కొంచెం ఫ్రీ అయిన తర్వాత వాళ్ళతో మీకు చెప్పిస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇది 4th టైం వెళ్తాను అనమాట. హైదరాబాద్ నుంచి 2nd టైం ఇది వెళ్ళడం. ఫస్ట్ ఇయర్ వేసినప్పుడు హైదరాబాద్ నుంచి కార్లోనే వెళ్ళాం. అండ్ ఎవ్రీ ఇయర్ కార్లోనే జర్నీ చేయడం, శబరిమలకి వెళ్తుంటాం అనమాట. ఎలా దర్శనం అవుతుంది ఏంటి మీకు రాజు వీడియోస్ నుంచి అన్ని చూస్తారు. మహేష్ నా పేరు కూడా. ఇది నా 2nd టైం. 15 years బ్యాక్ వేసిన నా 7th క్లాస్ లో. ఇంకా మహేష్ స్వామి దయ వల్ల ఈసారి వేసాను. శబరిమల స్టార్ట్ అయినాం ఇప్పుడే. నాకు తెలిసినంత వరకు అయితే ఒకవేళ రాత్రి ఒకవేళ హార్ట్ చేస్తే కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకుంటే రేపు ఈవినింగ్ వరకు వెళ్తాము. ఏం ఆగకుండా వెళ్ళామంటే అరౌండ్ ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఇరుముడి ఆ ప్రాసెస్ అంతా. నేను కూడా ఫస్ట్ టైం, నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడే దగ్గర ఉండి ఎట్లా చేస్తారు ఏంటి అదంతా చూసిన. స్టార్ట్ అయిపోయినాము. మనం ఇప్పుడు వెళ్తున్నది టాటా పంచ్, మన మహేష్ స్వామి కార్ అన్నమాట. అప్రాక్సిమేట్లీ ఒక 50 kilometers అంతా ట్రాఫిక్ దాటుకొని ఓవరాల్ దాటుకొని వచ్చేసినాము. గూగుల్, యాజ్ పర్ గూగుల్ చెప్తున్నా మీకు 20 hours చూపిస్తుంది. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1150 kilometers చూపిస్తుంది కవర్ చేయాల్సింది. చూద్దాం ఎప్పటి వరకు రీచ్ అవుతాం ఏంటి అనేది. రాజు టేక్ ద చార్జ్. ఎంత నడపలేదు ఎప్పుడు? ఒక్కసారి అక్కడ వరకు తెచ్చినంత కాదు, ఒకసారి మనం నడిపావు నువ్వు వీళ్ళ ఇంటి దగ్గర నుంచి. అదే కదా, రైట్. వీఆర్ నియర్ బై కర్నూల్. పైకి రోడ్ కనబడుతుంది కదా. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కర్నూలులో ఉన్నాము. పైకి వెళ్తే ఏంటంటే మనం కడప, తిరుపతి ఆ రోడ్ లో వెళ్తాము. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే ఇంకా మనం బెంగళూరు అన్నమాట. అటు సైడ్ అయితే నేను కుప్పలు తెప్పలు సార్లు వెళ్ళిన మన కారులో. ఈ రోడ్లో డ్రైవ్ చేయడం అనేది ఫస్ట్ టైం. ఇందాక వెనక శ్రీదివ్య కుండ బిర్యానీ అని ఒక హోటల్ ఉంటుంది అన్నమాట. ఆడ మేము రెగ్యులర్గా స్టాప్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటాం. బాగుంటుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 3:30 అవుతుంది. డోన్ అండ్ గుత్తికి మధ్యలో ఒక బ్రేక్ అయితే తీసుకున్నాము. బ్రేక్ తీసుకున్న దాబా దగ్గర ఇది చూడొచ్చు, పవర్ నాప్ అని ఒక చిన్న, ఇదేంటంటే స్లీపింగ్ పాడ్ లెక్క. ప్రైసింగ్ చూసుకోవచ్చు. 2 hours ఒక బెడ్కి 99 rupees, 6 beds-కి 399 ఇక్కడ ఉంది కదా. సో ప్రైసింగ్స్ ఇవి. ఎలా బుక్ చేసుకోవాలి అని చూడండి. ఆ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మనకు బుకింగ్ లింక్ వస్తుందంట. దాని నుంచి చేసుకోవచ్చు. బాగుంది. ఎవరైనా యూజ్ చేసిరా చెప్పండి నాకు ఒకసారి. లోపల ఎలా ఉందో తెలియదు, ఏసీ కూడా ఉంది. బాగుంది స్వామి కాన్సెప్ట్. టైం ఇప్పుడు 5 అవుతుంది. మనం అనంతపూర్లోకి ఎంటర్ అయ్యాము ఇందాకే. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. అవును, ఐక్య కనవలేదండి మనకు. టైం ఇప్పుడు 7:40 అవుతుంది. మనం ఇప్పుడు చిక్బల్లాపూర్ వచ్చినాము. కర్నూలుకి ముందు తీసుకున్న డ్రైవింగ్. ఇప్పటి వరకు డ్రైవ్ చేసి ఉండే, ఇంకా ఓపిక కూడా ఉంది. బట్ స్వామి ఇప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏమైనా తినే టైం ఇక్కడ ఏమైనా అవైలబిలిటీ ఉంటే వాళ్ళు భిక్ష చేసేస్తారు. దాని తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. అంటే నైట్ అంతా డ్రైవ్ చేస్తామా చేయమా అనేది నాకు కూడా తెలియదు. ఓపికన్నంత వరకు అయితే చేస్తాము. అండ్ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్కి వచ్చినాము. ఇప్పుడు మనము మామూలుగా మన కోయంబత్తూర్లో అయితే చాలా సార్లు వెళ్ళినాము. ఇది ఇక్కడ ఫస్ట్ టైము. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది. మనం ఇప్పుడు ఎంట్రీ దగ్గర ఉన్నాము, కార్ పార్క్ చేసినాము. మ్యాటర్ ఏంటంటే అందరు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే లైట్ షో అయిపోయింది. లెజర్ షో ఉంటదిగా, అయిపోయింది. అందరు వెళ్తున్నారు. చాలా మంది ఉన్నట్టుండే కదా, స్కూల్ పిల్లలు.
ఎంట్రన్స్ నుంచి ఇడికి నడవడానికి చాలా దూరం అయితే పట్టింది, బట్ కొంచెం లైటింగ్ ఉంటే ఇంకా అర్థమయ్యేది కదా. గుడ్ న్యూస్, ఇప్పుడే మన తెలుగు స్వాములు కనబడ్డారు. మన మహేష్ స్వామి అడిగుండే స్నానాలు చేయడానికి వ్యవస్థ ఉంది ఇక్కడ. ఎవరైనా స్వాములు మీరు ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ ఇక్కడ ఈషాకి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. లైట్ షో చూసుకొని మంచిగా స్నానం చేసుకొని మంచి వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, ప్యూర్ వెజ్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. దర్శించుకొని మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ మనకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడే లోపల ఫుడ్ తినేసి అయితే వచ్చేసినాము పార్కింగ్ దగ్గర. మళ్ళీ ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. పడుకోకపోతే బ్లాగ్ నైట్ అంతా కంటిన్యూ అవుతుంది. పడుకున్నా ఒకళ్ళు డ్రైవింగ్లో ఉన్నా బ్లాగ్ అయితే రాదు. మార్నింగ్ డైరెక్ట్గా కలుస్తాం. లాస్ట్ నైట్ పడుకున్నా కదా నేను బ్లాగ్ ఏం చేసేటప్పుడు. నేను పడుకున్న తర్వాత మన స్వామి 3-4 గంటలు డ్రైవ్ చేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర స్టాప్ చేసి ఉండే. మార్నింగ్ 4:30కి లేచి మళ్ళీ స్టార్ట్ చేసిన. 376 కిలోమీటర్స్ 7 hours ప్లస్ చూపిస్తుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 130 to 150 కొట్టుంటాం ఈజీగా. సేలం టు దిండిగల్ మధ్యలో ఉన్నాం ఇప్పుడు మనం. ఆ వైబ్ స్టార్ట్ అయిపోయింది మనకు, ఆ గ్రీనరీ, ఆ ఫాగ్, అదంతా. ఇప్పుడే కొంచెం సన్ రైజ్ స్టార్ట్ అయింది. జర్నీ నాకు తెలిసి ఇంకో 100 కిలోమీటర్స్ వరకు రోడ్లు అయితే చాలా బాగుంటాయి. దాని తర్వాత ఘాట్ సెక్షన్ వస్తుందని స్వామి చెప్తుండో, నాకు తెలియదు. దారిలో అయితే ఎంతమంది స్వాములు ఉన్నారంటే, అండ్ ఆల్మోస్ట్ అందరు మన తెలుగోళ్ళే. ఏదో వేరే స్టేట్కి వెళ్తున్నాము, వేరే దగ్గరికి వెళ్తున్నాము ఆ ఫీలింగే రావట్లేదు. ఇక్కడ ఈ రోడ్ పైన మీకు లెఫ్ట్ సైడ్ వీళ్ళు కనబడుతున్నారు కదా, వీళ్ళంతా మన స్వాములే. ఆ రిఫ్లెక్టర్స్ అవి వేసుకున్నారు సేఫ్టీ కోసం అని. చాలా యాక్సిడెంట్లు జరిగి ఉండే ముందు కూడా. నైట్ అయితే మంచిగా చిక్బుల్లాపూర్ ఈషా ఫౌండేషన్ దయ వల్ల మంచి ఫుడ్, సాంబులు మంచి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పూజ చేసుకున్నారు, బాగుండే. అలాంటిది ఇంకొక ప్లేస్ ఇప్పుడు దొరికితే ఇంకా డైరెక్ట్ సెంట్ అయిపోతుంది. సాయంత్రం పంబలు వేస్తాం అంతే. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళే ఊరి పేరు ఏం పేరు? నీలక్కల్. నీలక్కల్ వరకు కార్ వెళ్తుంది అంట. అక్కడి నుంచి వెళ్ళదు అని అంటుంది స్వామి, నాకు తెలియదు. నీలక్కల్ పెట్టుకున్నాం మనం, పంబా కాదు. నేను నిన్నటి వరకు కూడా పంబా పెట్టుకుంటాం మేము అనుకున్నాం, బట్ నీలక్కల్ మనం వెళ్ళే ఎగ్జాక్ట్ లొకేషన్. ఆ రోడ్లో వస్తుంటే మనకి ఇట్లా ఒక ఫ్లెక్స్ కనబడ్డది, అయ్యప్ప స్వాములు ఇక్కడ తినొచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు అన్నట్టుగా. ఆడ అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడ గుడి ఉంటుంది, అక్కడ వెళ్ళి స్నానం చేసుకోవచ్చు అని చెప్పారు. స్నానానికి ఉందంట. పక్కనే మనకు టిఫిన్ చేయడానికి అది హోటల్ ఉంది. అరే 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 యాక్సిడెంట్ అయింది బండి. ఇక్కడ మంచి పంప్ సెట్ ఒకటి ఉంది. సో ఇక్కడ వాటర్ అవి ఉన్నాయి. మంచి స్నానాలు చేసుకొని ఇక్కడ వినాయకుడిని అండ్ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని మనం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మధ్యలో ఘాట్ రోడ్స్ అండ్ లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఎంత సామాన్లో ఉన్నా సరే నేచర్ని అయితే వదలలేం కదా. శరణమయ్యప్ప. వావ్, వేడి వేడిగా ఆథెంటిక్ సౌత్ ఇండియన్ స్టైల్ అరిటాకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. పూరి కర్రీ బాగుంది. ప్లేట్ పొంగల్ తీసుకున్నాం, చాలా నెయ్యి వేసి మంచిగా ఉంది. పెట్రోల్ వేయించుకుంటున్నాము, ఎందుకంటే మరి కొద్దిసేపట్లో బార్డర్ క్రాస్ అవుతాం, కేరళలోకి వెళ్తాం. పెట్రోల్ ఇక్కడ తక్కువ రేటు. అప్రాక్సిమేట్లీ 3.5 hours 135 kilometers చూపిస్తుంది. నెక్స్ట్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ సెక్షన్కి ఇప్పుడు ఎంటర్ అయినాము. కుమ్లి ఏరియా పేరు. సో ఈ ప్రజెంట్ తమిళనాడులో ఉన్నాము. ఇది దాటిన తర్వాత కేరళలోకి ఎంటర్ అవుతామంట. చాలా బాగుంది నేచర్ పరంగా చూసుకుంటే మాత్రం సూపర్. మంచి మంచి వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి. వెళ్ళాలని ఉంది. దింపేసుకుందాం కదా రాజు. దింపేసుకుందాం. నేను వద్దానా? నేను దింపేసిన ఏసీ బంద్ చేసి. సేమ్ మన కొడైకెనాల్ వెళ్తుంటే ఇట్లా వాటర్ ఫాల్స్, మన చిక్మంగళూరు పైకి వెళ్తుంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడు, సేమ్ అదేలాగా అక్కడోటి కనబడుతుంది. అండ్ ఇందాక మాకు ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ స్పాట్ కూడా కనిపించింది. బాగా రీల్స్లలో చూస్తూ ఉంటాం, బట్ అక్కడికి వెళ్ళేంత టైం లేదు మనకి. రిటర్న్లో ఏమన్నా ఉంటే ట్రై చేస్తాం. సౌండ్ వస్తుందని కాల్ లేదు. వాటర్ ఫాల్ కనబడతలేదా? సౌండ్ ఏదో కొంచెం ఊటీ రోడ్ల టైప్లో ఉంటాయేమో అనుకున్నా, కానీ చాలా టైట్ ఉన్నాయి రోడ్లు. అండ్ పెద్ద వెహికల్స్, పెద్ద బస్సులు ఉంటాయి కాదు, వస్తుంది
అలాంటి బస్సులు మీదికి వచ్చేస్తున్నాయి. ఇందాకైతే లిటరల్లీ ఎక్కింది మీదికి ఆల్మోస్ట్, మళ్ళీ వెనక్కి తీసుకుందామంటే వెనక కారు. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది. అట్లా అట్లా సిటీలో ఏదో తిప్పినామా, ఈడ కూడా అట్లా తిప్పినామంటే కష్టం అయిపోతుంది. మ్యాప్లో కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ లైన్ ఉంది కదా, అదే మన బార్డర్. ఇప్పుడు అక్కడే ఉన్నాము. రోడ్ ఎండ్స్ అని ఉంది కదా. ఇందాక ఒక వెనక చెక్ పోస్ట్ పోయింది, అది తమిళనాడు సైడ్ది, అటు కేరళ సైడ్ది ఉంటుంది. అది క్రాస్ చేసినామంటే వెల్కమ్ టు కేరళం. అన్ని ఏపీ బండ్లే కనిపిస్తున్నాయి కానీ ఏపీ తెలంగాణ బండ్లే మాక్సిమం మనదే ఉంది. అక్కడ ఒకటి ఇక ఇలా లోకల్ బండ్లు ఉంటాయి. ఇక బార్డర్ క్రాస్ అయినాం కదా, ఆ రీజన్ మొత్తం తక్కడే కిందకి వస్తుందంట. నేను ఇంటీరియర్లోకి వెళ్ళి అయితే చూడలేదు, మహేష్ వెళ్ళిండు. ఆల్మోస్ట్ కేరళకి నేను ఒక మేబీ 3-4 టైమ్స్ వచ్చి ఉంటా, బట్ కొన్ని పార్ట్స్ అయితే ఇప్పటివరకు టచ్ చేయలేదు. దాంట్లో ఈ తెక్కిడి ఒకటి, వాగమాన్ ఒకటి, అండ్ వాయనాడ్ ఒకటి. ఇంకా మున్నారు, ఇక రిమైనింగ్ అన్ని ప్లేసెస్, తిరువనంతపురం, మున్నార్ కానీ ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఆల్రెడీ 2 times 3 times వెళ్ళినాయి. కానీ ఈ రీజన్కి ఎందుకంటే మనం అక్కడ దిగితే ఇటు మూలకు ఉంటుంది, ఇది బార్డర్ కదా, చాలా లాంగ్ ఉంటుంది. ఇక పెద్ద స్పెసిఫిక్ రీజన్స్ కనబడలేదు, సో ట్రావెల్ చేయలేదు. ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి కేరళలో కవర్ చేయాల్సినవి, అంతే. ఉండని ఎప్పుడన్నా మళ్ళీ రావడానికి రీజన్ ఉండాలి కదా, లేదంటే రాబోద్ది కదా. బాగుంది, ఇది కొంచెం నార్మల్ అయిందిలే ఇప్పుడు రోడ్డు. ఇందాకైతే అసలు బీభత్సంగా ఉండే ఎక్కుతుంటే మాత్రం. కెమెరాలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ బయట నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రీనరీ ఎక్కువ కనబడుతుంది, కెమెరాలో అసలు కనబడతలేదు. వాటర్ లేవు, వాటర్ ఉంటే బాగుంటుంది. నిమిషాల నుంచి సామి పోతలేడు, ఇట్లా గడ్డ దగ్గర ఆపుతుండదు. వెనుకకు వస్తే భయానికి బండి ఆగిపోస్తుంది, భయం అవుతుంది. సైడ్ ఇస్తలేడు, మళ్ళా కొంచెం సైడ్ వస్తాడు. ఎందుకు ఆఫ్టర్ 40 నిమిషాలు 27 minutes 15 kilometers టు రీచ్ నీలక్కల్. ఒకవేళ మనల్ని అక్కడి నుంచి పంపిస్తారా అన్నది చూద్దాం. పంపిస్తే వెరీ గుడ్, లేకపోతే కనుక అక్కడ బండి పెట్టేసి వీ హ్యావ్ టు గో ఇన్ బస్. రైట్ సైడ్ కనబడుతున్న కొండ అంతా పార్కింగ్ అంట. కొంచెం అక్కడ వరకు అలో చేస్తే బాగుండు సాము. ఇది నీలక్కల్ ఎంట్రీలో మనకు ఈ పాస్ అయితే ఇచ్చారు. ఈ పాస్ పైన డ్రాప్ అండ్ రిటర్న్ పాస్ అని ఉంది. సో బేసిక్ ఏంటంటే పంబలో పార్కింగ్ అలో లేదు అని అర్థం దీని ప్రకారంగా అయితే. కొంతమంది ఏమన్నారు అని అంటే ఇంకొక వేరే స్లిప్ ఉంటది, ఆ స్లిప్ తీసుకొని మనం అక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అంట. బట్ ఇక్కడ అడిగితే మాత్రం ఇవ్వలేదు. ముందు ట్రై చేద్దాం, అక్కడ ఏమైనా ఇస్తారా ఏంది అనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది కొంతమంది ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి బస్సులలో కూడా వెళ్తారంట. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంది అనేది ఆడికి వెళ్ళాక చూడాలి. నార్మల్గా అయితే మేము ఇంతకుముందు వచ్చిన 2 times కూడా ఇక్కడ నీలకల్లో పార్కింగ్ స్ట్రిక్ట్లీ స్టాప్ చేశారు. నాకు తెలిసి నేను ఏమనుకున్నా అంటే వీక్ డేస్ కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా లేదు కాబట్టి ఎంత ఈజీగా స్లిప్ ఇచ్చారు. కానీ మామూలుగా కదా ఇవ్వట్లేదు. మాల లేకుండా సివిల్లో వచ్చిన స్వాములను చూస్తే డ్రాప్ చేయడానికి వచ్చారన్నట్టు ఇలా ఇస్తారనమాట. చూద్దాం, ఒకవేళ అక్కడ ఆయన చెప్పిన కదా ఖాళీగానే ఉంది, దర్శనం కూడా ఫాస్ట్ అయిన అవుతున్నారు. ఒకవేళ ఖాళీగా ఉండి అక్కడ ఏమైనా మనకు స్పాట్ దొరికిందంటే పార్కింగ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒక 7 kilometers స్వామి. స్వామి శరణం. ఫైనల్లీ పంబాకైతే రీచ్ అయిపోయినాము. మన లెఫ్ట్ సైడ్ మొత్తం బస్సులు ఉన్నాయి. KSRTC పంబా బస్ స్టాండ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తున్న వెహికల్స్ కొంచెం జామ్ లాగానే ఉంది. అండ్ మనం పార్కింగ్ ఎక్కడ చేస్తాం అనేది ఇప్పుడు సస్పెన్స్. సో ఇక్కడ బస్సులు కనబడుతున్నాయి కదా, కింద నుంచి ఇక్కడికి బస్సులు వస్తున్నాయి కదా, ఇది పికప్ అండ్ డ్రాప్ పాయింట్ అంట. సామియే సామియే. ఇప్పుడు మీరు చూస్తున్నది మన పార్కింగ్. ఇది ఏకైక పార్కింగ్ పంబాలో. మనం అక్కడ చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇక్కడ అందరిని ఇక్కడ పార్క్ చేయనియరు. సో ఒక స్పెషల్ టికెట్ ఉండాలి, పార్కింగ్ టికెట్. అదేంటంటే ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది అది ఇక్కడ రివీల్ చేయలేము. తెలిసిన సోర్సెస్ ఉంటే మీకు ఆ టికెట్ వస్తుంది. సో వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్క్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళందరూ ఇక్కడ డ్రాప్ చేసేసి మనం ఇందాక ఫస్ట్ టికెట్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది బండి. అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. పార్కింగ్ ఎదుకుదామని వచ్చినాం నేను మహేస్వామి, బట్ ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. ఏడ కనబడతలేదు. లేదు స్వామి, అక్కడింత ఉంది కానీ
శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ పంబా రివర్ పై నుంచి వ్యూ ఈ రకంగా ఉంటుంది. స్నానానికి వెళ్ళే ముందు అందరు ఇట్లా ఇరుముడ్లని ఇట్లా ఇక్కడ ఒక దగ్గర పెట్టి వెళ్తున్నారు. మన స్వాములు కూడా ఇక్కడ పెడుతున్నారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సో ఫైనల్ గా మొత్తం ఇక్కడ రెడీ అయిపోయినాము అండ్ ఇరుముడి పట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము వాకింగ్ కి. ఎగ్జాక్ట్ గా టైం 7 అవుతుంది. వెనక చూడొచ్చు చాలా మంది ఉన్నారు. కొంతమంది పంబా నదిలో చేస్తున్నారు అండ్ అక్కడ ఫ్రెషప్ రూమ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అక్కడ చేస్తున్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మొత్తానికి మెట్ల దగ్గరికి వచ్చినాం. ఇది మొదటి మెట్ అంట. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంకా సో నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ డాలీలు కూడా ఉన్నాయి. రేట్ అక్కడ చూసుకోవచ్చు. అప్ టు 80 kgs 4000 + 250 4250. 81 నుంచి 100 kgs 5000 + 250. 101 to ఇంకా పైన 6000 + 250. శరణమయ్యప్ప. వెనక కౌంటర్ కనబడుతుంది కదా, అక్కడ మన దర్శనం పాసెస్ చెక్ చేసిర్రు. క్రౌడ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల పెద్ద హెవీ స్ట్రిక్ట్గా చెక్ చేయలేదు. బట్ నార్మల్ టైంలో గట్టిగా చెక్ చేస్తారంట. చిల్డ్రన్ ట్యాక్స్ ఉంటాయి. ఒకవేళ అక్కడ తప్పిపోయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంట. అలానే కొన్ని చోట్లలో షూట్ చేయడానికి అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆబ్వియస్గా నేను అది చూపెట్టలేను. కుదిరినంత వరకు చూపిస్తా. అయ్యప్ప స్వామి వాళ్ళ నాన్న రాజు ఎవరైతే ఆయన తీసుకొచ్చి పెంచుకుంటాడో ఆయన. ఇది రిటర్న్, ఇది పైకి వెళ్ళేది. దర్శనానికి వెళ్ళే దారి, ఇది వచ్చే దారి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు 3.4 kilometers. ఈ అఫీషియల్ రూట్ స్టార్ట్ అన్నట్టు. ఇక్కడ ఇంకా స్కాన్లు, సెక్యూరిటీ చెక్లు అన్నీ అయిపోయినాయి. ఇందాక డోలీలు ఉన్నాయని చెప్పిన కదా, సో ఇదే కాస్టింగ్ చెప్పినాను కదా. మధ్యలో మీకు చూపిస్తా కనబడితే. ఏజ్డ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ కొంచెం ఏమైనా హెల్త్ బాగాలేని వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కలేను అనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్. అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్ప అయ్యప్ప. టాయిలెట్స్ లేడీస్కి, జెంట్స్కి సపరేట్ ఉన్నాయి. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అండ్ ఎమర్జెన్సీ కూడా ఉందంట. 3.2. ఫోర్త్ షెడ్, ఫిఫ్త్ షెడ్ ఇక్కడ ఆగినాం కొంచెం సేపు రెస్ట్ అని. టూ మచ్ స్వెట్టింగ్ వస్తుంది. నాకు నార్మల్గా టూ మచ్ స్వెట్టింగ్ వస్తుంది. ఇప్పుడైతే ఇంకా లిటరలీ చెమట స్నానం అయిపోతుంది. నడిచే వాళ్ళు నడుస్తారు. ఒక సైడ్ స్టెప్స్ ఉన్నాయి, ఒక వైపు నార్మల్ ర్యాంప్ ఉంది. నడవలేని వాళ్ళు డోలీలు తీసుకుంటున్నారు. బట్ చాలామంది ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళందరూ నడుస్తున్నారు. వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలంతే. ఏమైనా అయితే మధ్యలో మనకు ఎమర్జెన్సీ క్యాంప్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, తినడానికి ఏమైనా తీసుకోవచ్చు. సో అన్నీ అవైలబుల్ ఉన్నట్టు ప్రాబ్లం లేదు. కొంచెం ఆ స్పిరిట్తో వెళ్ళిపోవడమే. ఇంకా చూడండి, అదిగోండి డోలీలో తీసుకెళ్తున్నారు. చూడండి, నలుగురు పట్టుకొని వెళ్తున్నారు. చలో ఫిర్సే స్టార్ట్. ఒక మైల్ స్టోన్ చేరుకున్నాము. నీలిమల టాప్, వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. వెళ్దాం ఇంకా. ఆ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఫ్లాట్గానే ఉంది. యాక్చువల్లీ షెడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th షెడ్ దగ్గర ఉన్నాం మనము. 8 షెడ్స్ 7 షెడ్స్ వరకు స్టెప్స్ ఉన్నాయి. 8 షెడ్స్ వరకు స్టెప్స్ ఉన్నాయి. ఇది ఫ్లాట్ ఉంది కొంచెం. మళ్ళీ అప్ స్టార్ట్ అవుతుంది.
ఎక్కడున్నా మరి అంత ఉండదేమో అనుకుంటున్నా, నెక్స్ట్ ఇంకా కొంచెం తగ్గిద్ది అనుకుంటున్నా. సో కొంచెం అక్కడక్కడ ఫ్లాట్స్ ఉంటాయి, బట్ కొన్ని చోట్ల 1-2 కోటలు మాత్రం టూ మచ్ లోపు ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కి దిగేసామంటే ఇంక మళ్ళీ సంచరణమా దిగడమే ఉంటుంది. దిగేసినామంటే ఇంక మళ్ళీ దిగే స్వాములను చూస్తే భయం అవుతుంది, ఇట్లా వణుక్కుంటూ దిగుతుర్రు కాళ్ళు చేతులు మొత్తం. ఎక్కడం కంటే యాక్చువల్గా దిగడమే చాలా కష్టం, కంట్రోల్ ఉండదు మనకి. సంచరణం అంతే. అప్పు చూపిస్తే చూడండి, మళ్ళీ అప్పు స్టార్ట్. షెడ్ నెంబర్ 11, 2.6 కిలోమీటర్ మోర్. సో ఇంకా 2.4 కిలోమీటర్ ఉంది. ఇక్కడ ఒక చిన్న బ్రేక్. చలో స్వామి. అప్పాచు మెట్. ఇది ఇందాక మనం ఒక కొండ ఎక్కినాం కదా, ఇది సెకండ్ స్టెప్, సెకండ్ కొండ. స్వామి రైట్ నౌ 14th షెడ్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు మనమైతే షెడ్ నెంబర్ 15 దగ్గర ఉన్నాము. ఒక చిన్న బ్రేక్. ఇంకా ఏమున్నాయి, వాటర్ సోడా కానీ, గ్లూకెన్ డి కానీ, కొంచెం ఎనర్జీ బూస్టర్స్, జ్యూసెస్ కానీ అలాంటివి ఉన్నాయి. కొంచెం ఒక 2 వాటర్ మిలన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మొత్తం స్వెట్ ఎట్లా వచ్చేస్తుంది అంటే లిటరల్లీ స్నానం చేసినట్టు అయిపోయింది. కొంచెం కడుపులో పడితే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది కదా, అట్లని. ఇప్పటివరకు మొత్తం అప్పే ఉండే, ఇక్కడి నుంచి కొంచెం డౌన్ ఉంటుందంట, చూద్దాం. ఇక ఉంది చెక్ తీసుకున్నాను. ఏమన్నా సాంబార్ మొత్తం మననే చూస్తారు. చాలా రోజుల దగ్గర బ్లాక్ చేస్తున్నాం, కొంచెం నాకు కూడా అన్కన్వీనియంట్గా ఉంది. బాడీలో కొంచెం లిక్విడ్స్ పడ్డాయి, ఫ్రూట్స్ పడ్డాయి, ఇంకా ఫుల్ ఎనర్జీ. స్వామి ఆల్మోస్ట్ టఫ్ పార్ట్ అయిపోయిందని చెప్తుండే స్వామి, బట్ తెలియదు. మొత్తం డౌన్ హిల్ ఉంది ఇంకా. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ శరణగుర్తి అంట. ఇక్కడ కింద ఒక కొబ్బరికాయ కొట్టారు కదా, ఇక్కడ ఇంకొక కొబ్బరికాయ కొడుతున్నారు. నెక్స్ట్ కొండ దగ్గరకు వచ్చినాము, శబరిపాదం. షెడ్ నెంబర్ 16 దగ్గర ఉన్నాము. ఇది కొంచెం ఆల్మోస్ట్ ఫ్లాటే ఉంది, కంపార్ట్మెంట్స్ టైప్లో ఉన్నాయి. కొంచెం ఒక్కొక్క అదేలే, ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఇంకా ఆపేస్తారు. సేమ్ మన తిరుమల అక్కడ ఆపుతారు కదా, ఆ టైప్లో. మొత్తం ఈ జర్నీలో ఏదైనా హ్యాపీ పార్ట్ ఉందంటే ఈ పార్ట్ మాత్రమే. చాలా ప్రశాంతంగా ఒక లెవెల్లో ఉంది. మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంతసేపు ఉంటుందనేది తెలియదు. ఇది కూడా ఇప్పుడు అట్లా అన్నమో లేదో అప్పు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. అయ్యప్పో స్వామి 1.2 వెళ్తున్నా కొద్దీ మనకు ఈ పైన షెడ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం పెద్ద షెడ్స్ కనబడుతున్నాయి. మేబీ క్రౌడ్ ఎక్కువ ఉన్నా, లేదు అని అంటే ఇంకా వెయిటింగ్ హాల్ టైప్లో ఇక్కడ వెయిట్ చేయిస్తారు అనుకుంటా. ఇప్పుడైతే హెవీ క్రౌడ్ ఏం లేదు కాబట్టి అందరినీ ఫ్రీగానే వదిలేస్తున్నారు. మోర్ 800 మీటర్స్ టఫ్ ఉంది ఇది కొంచెం. కలిసి లాస్ట్ 1 కిలోమీటర్ ఇంకా కొంచెం కష్టమే. ఇక $400 meters. ఇక్కడి వరకు స్వాములతో కలిసి మనం ట్రావెల్ చేసినాం కదా. ఈ పర్టికులర్ పాయింట్ తర్వాత అయ్యప్ప స్వాముల్ని మనల్ని అయితే విడదీస్తారు. ఒక సెక్యూరిటీ చెక్ ఉంటది అక్కడ. అయ్యప్ప స్వాములకు ఒక దారి ఉంటది, మనకు వేరే దారి ఉంటది. స్వాములు అయితే ఆ 18 పడిమెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. మాల వెయ్యని వాళ్ళము మనకి వేరే దారి ఉంటది, వాళ్ళొక దారి, మనల్ని అయితే సివిల్ దారిలో పంపించారు. మళ్ళీ ఒక పాయింట్ తర్వాత ఆ 18 పడిమెట్లు వాళ్ళు ఎక్కి ఒకటే కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ జాయిన్ అవుతారు. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఉంటుంది అన్నమాట దర్శనం. నేను ఈ ప్లేస్ నుంచి వీడియో రికార్డ్ చేయడం అయితే ఆఫ్ చేసేసిన. సో జర్నీ అయితే ఇక్కడ వరకు అంతా రికార్డ్ చేసిన. టెంపుల్ అంటే అక్కడ కూడా చెప్తున్నారు రికార్డ్ చేయొద్దని, చాలా మంది రికార్డ్ చేస్తున్నారు. బట్ నాకెందుకో చేయడం ఎందుకులే అని నేనైతే రికార్డ్ చేయలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం. నేను ఎన్నడూ అంటే ఎన్నడూ అనుకోలేదు. చిన్నప్పుడు ఉంటుండే నాకు శబరిమలకి వెళ్ళాలి, లైక్ అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి అని. బట్ మన సరౌండింగ్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. నా సరౌండింగ్స్లో
ఎవ్వరు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు లేదు. సో నేను కూడా ఎన్నడూ వేసుకునే ఛాన్స్ దొరకలేదు. సో ఫైనల్లీ ఈ రకంగా అయితే అయ్యప్ప స్వామి దర్శనం జరిగింది. చాలా అద్భుతంగా ఉండే, పడ్డ ప్రతి కష్టము వర్త్ ఇట్ లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో నా దర్శనం అయిపోయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత మన స్వామి వాళ్ళ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా కిందికైతే వచ్చేసి ప్రసాదం తీసుకున్నాము. చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ శబరిమల ప్రసాదం అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. ఎవరన్నా ఇస్తే అబ్బా కొంచెమే ఇచ్చిర్రా, ఇంకొంచెం ఇస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుండే. నేనైతే ఒక పెద్ద కాటన్ తీసుకొని వచ్చిన. దాని తర్వాత ఇంకా మేము ఇమీడియట్గా అయితే కిందికి రీచ్ అయిపోయినాము. కిందికి రీచ్ అయిపోయేటప్పుడు లిటరల్గా కాళ్ళు ఘోరంగా షివర్ అయినాయి. అసలు అంటే లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇట్లా టచ్ చేస్తే కింద పడిపోతాం ఆ రేంజ్లో ఉండే. ఎందుకంటే మనం నాన్ స్టాప్గా డ్రైవింగ్, తర్వాత పైకి ఎక్కడం, కిందికి రావడం ఇదంతా జరిగింది. కిందికి వచ్చేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని ఒక పాయింట్ వరకు వచ్చి అక్కడ కార్ ఒక ఫ్యూ అవర్స్ అక్కడ బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే రిటర్న్ టు హైదరాబాద్ స్టార్ట్ చేసినాము. మధ్యలో మంచిగా ఫ్రూట్స్ అవి ఇవి అక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి మనకు, అవన్నీ కొనుక్కొని తినుకుంటూ అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఒక వైరల్ ఇన్స్టాగ్రామ్ స్పాట్ అయితే మాకు కనిపించింది. పోయేటప్పుడు చెప్పినాను కదా, అక్కడికి వెళ్ళి కొంచెం అక్కడ మన వాళ్ళు స్విమ్ చేసినారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. సో మీ శరణమయ్యప్ప. వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ ఎందుకు రావట్లేదు రెగ్యులర్గా అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క ప్రియారిటీ ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు ఇన్ని రోజులు నేనున్న లైఫ్ ఫేజ్ వీడియోస్ ప్రియారిటీ కాదు, వేరే థింగ్స్ కూడా ఉండే. మేబీ వీ నెవర్ నో ఎప్పుడు ఫుల్ టైం చేస్తాం, ఎప్పుడు ఏంది అని. ఒక 4-5 ఇయర్స్ అయితే కంటిన్యూగా వచ్చినాయి వీడియోస్. ఇప్పుడు రావట్లేదు, మళ్ళీ వస్తే రావా అనేది కూడా నాకు తెలియదు. ఇది అయితే కొంచెం లైక్ ఏదో పెట్టాలి అని కాదు, నాకు లైక్ ఈ యొక్క జర్నీని మనం డాక్యుమెంట్ చేయాలి, మనకు గుర్తుగా ఉంటుంది అన్నట్టు రికార్డ్ చేసుకున్నా. మీకు నచ్చింది అనుకుంటా. వెరీ సూన్ మళ్ళీ మనం కలుసుకుంటాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.